ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంటుంది భయ్య. జనసేన అధినేత కాకినాడ జిల్లాలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి ఈ విజయంతో టాలీవుడ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి క్వీన్ స్వీప్ చేసింది భయ్య. జనసేన అధినేత అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప అభ్యర్థి వంగా గీతపై ఏకంగా 70,000 ఓట్ల మెజారిటీతో పైగా గెలిచారు భయ్య. ఇకపోతే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పాపం ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం పిఠాపురం నుంచి ఘన విజయం సాధించారు. దీంతో అతని విజయాన్ని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంది భయ్య. కళ్యాణ్ గారితో గతంలో గబ్బర్ సింగ్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ గెలుపును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు భయ్య. రవితేజతో అతను చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా యూనిట్తో కలిసి బాణసంచా కాల్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది భయ్యో. కళ్యాణ్ గారు గెలిచారని తెలియగానే సెట్లో అందరితో కలిసి అతను సంబరాలు చేసుకున్నాడు. పవన్ ఒక్కరే కాదు, జనసేన పార్టీ మొత్తం ఏపీలో ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 21 స్థానాలకి 21 స్థానాలు, ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన 2 స్థానాలకు 2 స్థానాలు కూడా జనసేన కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో ఒకే ఒక సీటు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్య 21 చేరింది. టీడీపీ, బీజేపీతో కలిపి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుంది. 5 ఏళ్లలో ఇంత భారీ తేడా మామూలు విషయం కాదు. అటు ఈసారి ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం తప్పలేదు. కిందసారి 151 స్థానాల్లో గెలిపించిన ఏపీ ప్రజలు ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. పవన్ విజయాన్ని అటు అల్లు అర్జున్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. అతనికి శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ కూడా చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలకు సేవ చేయడానికి మీ హార్డ్ వర్క్, అంకితభావం, నిబద్ధత ఎప్పుడూ గుండెను తాగుతుంది. ప్రజలకు సేవ చేయడానికి మీరు మొదలు పెడుతున్న కొత్త ప్రయాణానికి నా బెస్ట్ విషెస్ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ ఒకటే కాదు, టాలీవుడ్ ప్రముఖులంతా పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.